యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఈయనకెట్టిది, ఈ అధికారం ఎట్టిది, ఏంటిది, ఈ మాట ఏంటిది, ఈ విధంగా ప్రతి ఒక్కొక్కరు కూడా యేసులో ఒక డిఫరెంట్ని, ఒక ప్రత్యేకతను చూస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ కొలత లేకుండా యేసు ప్రభు మీద ఉంది. దేవుని మాటలన్నీ అధికారముతో కూడినవిగా, యేసు ప్రభు యొక్క మాటలు, కుమారుని యొక్క మాటలు, అంటే రక్షకుని యొక్క మాటలు ప్రజల్ని రక్షించేవిగా, స్వస్థపరిచేవిగా, దీవించేవిగా, ఆశీర్వదించేవిగా, మరణములో ఉన్నవాడిని పునరుజ్జీవింపజేసేవిగా, అంటే మరణములోంచి బయటికి తీసుకొచ్చేవిగా, ఒక ప్రత్యేకంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభులో ప్రతి ఒక్కరు కూడా ఏం కనిపెట్టారంటే ఒక ప్రత్యేకత కనిపెట్టారు. ఒక ప్రత్యేకమైన మాటను, ప్రత్యేకమైన నడవడికను చూస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా అలాగే మారబోతున్నావు. ప్రత్యేకంగా మాట్లాడి ప్రత్యేకంగా జీవించాలా. ఇతర వలె